కొల్లేరు ప్రజలను రక్షించాలని, ఆక్వా రంగాన్ని కాపాడాలని, రొయ్యల రైతులను ఆదుకోవాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై వేస్తున్న భారాలు ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర నాయకులు బి బలరాం, మంతెన సీతారాం డిమాండ్ చేశారు. స్థానిక పవర్పేటలో గల ఉద్దరాజరామం భవనంలో గురువారం సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ సమావేశం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు మొడియం నాగమణి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రజా సమస్యలపై తీర్మానాలు చేసి ఆమోదించారు. ఈ సమావేశానికి ముఖ్య వక్తలుగా విచ్చేసిన సిపిఎం రాష్ట్ర నాయకులు బి బలరాం, మంతెన సీతారాంలు మాట్లాడుతూ కొల్లేరులో పక్షులనే కాకుండా అక్కడ వేలాది సంవత్సరాలుగా జీవిస్తున్న ప్రజలను కూడా రక్షించాలని, కొల్లేరును 5వ నుండి 3వ కాంటూరుకు కుదించాలని, కొల్లేరు ప్రజలకు ఉపాధి కల్పించాలని, సొసైటీలు జిరాయితీ భూములను పునరుద్ధరించాలని, మిగిలిన భూములు కొల్లేరు పేదలకు పంచాలని, కొల్లేరు గ్రామాల్లో రోడ్లు, డ్రైన్లు, మంచినీరు వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీని జస్టిస్ మిత్రా కమిటీ, శ్రీ రామకృష్ణయ్య కమిటీ, అసెంబ్లీ కమిటీల సిఫార్సులను అమలు చేయాలని అన్నారు. సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ ఉపాధి హామీ వేతన బకాయిలు 3 నెలలుగా జిల్లాలో ఉన్నాయని వెంటనే వాటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిఎన్విడి ప్రసాద్, ఆర్ లింగరాజు, తెల్లం రామకృష్ణ, జి రాజు, కె శ్రీనివాస్, పి రామకృష్ణ, ఇతర జిల్లా నాయకులు ఎం జీవరత్నం, ఏ ఫ్రాన్సిస్, మడకం సుధారాణి, వై నాగేంద్రరావు, ఎస్ మహంకాళీరావు, హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొల్లేరు సమస్యని తక్షణం పరిష్కరించాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కొల్లేరు ప్రజానీకం, రైతాంగం, అటు జిరాయితీ రైతులు కానీ, సొసైటీదారులు కానీ, మత్స్యకారులు కానీ, ప్రజానీకం తీవ్రమైనటువంటి ఆందోళనతో, ఆవేదనతో ఉన్నారు. వారు ఉపాధిని కోల్పోయారు, వలసబాట పట్టాల్సినటువంటి దుస్థితి వచ్చింది. కొల్లేరు ప్రజల యొక్క న్యాయమైనటువంటి సమస్యని ప్రభుత్వాలు పరిష్కరించి వారికి న్యాయం చేయాలని కోరుతున్నాం. జిరాయితీ రైతుల్ని, సొసైటీదారుల్ని, కొల్లేరు పేదల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. కొల్లేరు కాంటూర్ని గతంలో అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసినట్టుగా 3వ కాంటూర్కి కుదించాలని డిమాండ్ చేస్తున్నాం. మిత్రా కమిటీ, శ్రీరామకృష్ణయ్య కమిటీ, అసెంబ్లీ కమిటీలు, శాసనసభాపక్ష కమిటీలు సిఫార్సు చేసినట్టుగా నివేదికల్ని అమలు చేయాలని కోరుతున్నాం. కొల్లేరులో కాలుష్యానికి ప్రజల కారణం కాదు, ప్రధానంగా పరిశ్రమల నుంచి వస్తున్నటువంటి కాలుష్యం, అది ప్రభుత్వం పరిష్కరించాల్సినటువంటి సమస్య. కొల్లేరు సమస్యని పరిష్కరించి ప్రజలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. ఆక్వా రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనతో ఉన్నారు. రొయ్యల ధర పడిపోయింది. కంపెనీలన్నీ కూడా రింగ్ అయి రైతుల్ని నష్టపరుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆక్వా రంగం ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందుతున్నాయి తప్ప రైతులనేమో కష్టాలకి, నష్టాలకి, ఆత్మహత్యలకి వదిలేస్తున్నాయి. 30 కౌంట్ ధర 270 రూపాయలు ఉండేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే మిగతా కౌంట్లకు కూడా ప్రభుత్వం కొంత సబ్సిడీ ఇచ్చి కొనుగోలు చేయాలని కోరుతున్నాం. ఫీడ్ ధరలు తగ్గించాలి, నాణ్యమైన సీడ్ అందించాలి, కరెంటు రాయితీలు అందించాలి, కోల్డ్ స్టోరేజీ సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల కాలంలో ప్రజల మీద భారాలు వేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరని పెంచింది, ఆ ధరని ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా మళ్ళా ఇంటి విలువ ఆధారిత పన్నుల్ని వేసింది, ఆ పన్నులు ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. కరెంటు ఛార్జీలను దొడ్డిదారిన పెంచుతున్నారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో, సర్వీస్ ఛార్జీల పేరుతో, ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో వేల కోట్ల రూపాయల భారాల్ని వేస్తున్నారు. ఆ భారాలన్నీ కూడా ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. ప్రజల యొక్క సమస్యల్ని చర్చించడమే కాదు, ఈ సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలకి, ఆందోళనలకి సంసిద్ధం అవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించాం.